అందరికీ నమస్కారం. మన పురాణాల్లో, గ్రంథాల్లో ఎన్నో అద్భుతమైన లోకాల గురించి చదువుతాం, వింటాం కదా. సరే, ఈరోజు మనం అలాంటి ఒక ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇది కేవలం ఒక కథగాదు, ఒక ప్రయాణం. కథలలో మాత్రమే విన్న ఒక అద్భుత లోకంలోకి వెళ్దాం రండి. స్వర్గం. దానికన్నా గొప్ప ప్రదేశముంటుందా? అసలు ఊహించగలమా? కాని మన పురాణాలు అవును ఉంది అంటున్నాయి. మనం ఊహించుకునే స్వర్గలోకాలకు కూడా మించి ఒక దివ్యమైన ప్రపంచముందని చెబుతున్నాయి. మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నమే ఇది. ఆ అద్భుత ప్రదేశం పేరే మణిద్వీపం. అంటే రత్నాలతో నిండిన ఒక దీవి అనమాట. ఇది మనం చెప్పుకునే దేవతలుండే స్వర్గం కన్నా కూడా ఎంతో ఉన్నతమైనది. అదొక లోకం కాదు, ఒక అనుభూతి. ఊహించుకోండి, ఒక దీవి. దాని చుట్టూ నీళ్లు కాదండోయ్, అంతులేని అమృతసాగరం. ఆ అమృత సముద్రం మధ్యలో ఆ జగన్మాత పరాశక్తి శాశ్వతంగా కొలువుండే దివ్యధామమే ఈ మణిద్వీపం. సరే, ఇక మన ప్రయాణం మొదలు పెడదామా? ఈ దీవి లోపలికి వెళ్లటం అంత సులభం కాదు. ఎందుకంటే దాన్ని కాపాడుతూ ఒకదాని తర్వాత ఒకటి అద్భుతమైన కోటలుంటాయి. ప్రతి అడుగులోనూ ఒక కొత్త వింత మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదిగో మనం చేరుకున్నాం. మన ప్రయాణంలో మొదటిది ఈ ఇనుప కోట. చూడండి ఎంత పెద్దగా ఉందో. పురాణాల ప్రకారం ఇది 7 యోజనాల ఎత్తట. అంటే ఆ రోజుల్లో అదొక ఊహకందని ఎత్తు. దీన్ని కాపాలా కాస్తూ సాయుధులన్న అమ్మవారి భక్తులు ఎప్పుడూ ఉంటారు. వాళ్లను దాటుకుని లోపలికి వెళ్లడం అసాధ్యం. ఈ ఒక్క కోటతో అయిపోలేదు. లోపలికి వెళ్లే కొద్దీ ప్రతి కోట మరింత విలువైనదవుతుంది. ఇనుముతో మొదలైన మన ప్రయాణం కంచు, రాగి, వెండి, బంగారం ఇలా ఒక్కో కోటను దాటుకుంటూ చివరికి అత్యంత విలువైన రత్నాలతో కట్టిన కోటల వరకు సాగుతుంది. ఇది కేవలం ప్రయాణంలా అనిపించినా మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కూడా ఒక సంకేతమన్నమాట. ఇక లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ వెలుతురు ఎలా ఉంటుందో తెలుసా? మన భూమి మీదన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవేవీ అక్కడుండవు. ఎందుకంటే అక్కడ కాంతి ఆ కోట గోడల నుంచే వస్తోంది. పుష్పరాగాలు, పద్మరాగాలలాంటి మణులతో కట్టిన ఆ గోడల నుంచి వచ్చే కాంతి అక్షరలా కోట్లాది సూర్యచంద్రుల వెలుగును మించిపోతుందట. అంటే అక్కడ చీకటనే మాటే లేదు, అంతా దివ్యమైన వెలుగే. సరే, ఈ కోటగోడల మధ్య ఏముంటుంది? ఖాళీ ప్రదేశమా? అస్సలు కాదు. అక్కడ ఉన్నాయి దివ్యమైన ఉద్యానవనాలు. ఈ తోటల్లో మామూలు చెట్లు కాదు, కల్పవృక్షాలుంటాయి. అంటే మనం ఏది కోరుకుంటే అదిచ్చే చెట్లు. వాటితో పాటే సువాసనలు వెదజల్లే పారిజాత, కదంబ చెట్లు, గంధపు చెట్ల తోటలు. అబ్బా, అక్కడి గాలి కూడా ఎంత సుగంధభరితంగా ఉంటుందో కదా. ఈ అందమైన వనాల్లో కేవలం చెట్లే కాదు, ఎందరో మహానుభావులు నివసిస్తుంటారు. గంధర్వులు, సిద్ధులు, సప్త ఋషులు, చివరికి దేవతల రాజైన ఇంద్రుడు, సంపదకు అధిపతి అయిన కుబేరుడు కూడా. వీళ్ళందరూ నిరంతరం అమ్మవారి సేవలోనే ఉంటారట. అలా ఆ ఉద్యానవనాలు దాటుకుని మనం ముందుకు వెళ్తున్నాం. మన ప్రయాణం చివరి దశకు వచ్చేసింది. ఆ దీవికి హృదయంలాంటి ఆ దివ్య భవనం వైపు మనం అడుగులు వేస్తున్నాం. అయితే ఆ భవనం గురించి తెలుసుకునే ముందు మనం చింతామణి గురించి మాట్లాడుకోవాలి. చింతామణి అంటే ఒక అద్భుతమైన రత్నం. మనసులో మనం ఏది చింతిస్తే, అంటే ఏది కోరుకుంటే దాన్ని నిజం చేసే శక్తి ఈ మణికి ఉంది. అవును, మణిదీపానికి నడిబొడ్డున ఉన్నదే ఈ చింతామణి గృహం. ఈ భవనం మొత్తం కోరికలు తీర్చే ఆ చింతామణి రత్నాలతోనే కట్టబడింది. ఇక దాని అందాన్ని, శక్తిని మాటల్లో ఎలా వర్ణించగలం? మన సకల కోరికలకు మూలం అదే. ఈ చింతామణి గృహంలో 4 పెద్ద మండపాలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత. శృంగార మండపం పేరులోనే ఉంది కదా, సకల సౌందర్యాల నిలయం. ముక్తిమండపం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇక జ్ఞానమండపం పరమజ్ఞానానికి దారి చూపిస్తే, ఏకాంత మండపంలో అమ్మవారు తన మంత్రులతో కూడుకొని ఈ విశ్వం గురించిన విషయాలు చర్చిస్తారట. ఇక మనం అత్యంత పవిత్రమైన స్థానంలోకి అడుగుపెడుతున్నాం. సాక్షాత్తు ఆ జగన్మాతను, ఆ పరాశక్తిని దర్శించుకునే సమయం వచ్చేసింది. ఆ భవనం మధ్యలో ఒక దివ్య సింహాసనముంటుంది. దాని పేరే పంచబ్రహ్మాసనం. దాని కాళ్ళెవరో తెలుసా? సాక్షాత్తు బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరులు.
దీని అర్థమేంటంటే ఈ విశ్వాన్ని నడిపే ఆ గొప్ప శక్తులన్నింటికీ వెనుక ఉన్న అసలైన శక్తి ఆ అమ్మవారే అని. ఆ దివ్య సింహాసనంపై కొలువుదీరి ఉన్నవారే శ్రీ భువనేశ్వరి. ఈ సమస్త లోకాలకు మహారాణి, సకల సౌందర్యాలకు సౌందర్యం ఆవిడే. పురాణాలు ఆమె రూపాన్ని ఎంత అద్భుతంగా వర్ణించాయో చూడండి. ఆమె ముఖం పున్నమి చంద్రునిలా ప్రకాశిస్తోంది. ఆమె కళ్ళు సౌందర్య ప్రవాహంలో చేపలవలే కదులుతాయి, మరియు ఆమె దేహకాంతి ఉదయించే సూర్యుని రంగులో ఉంటుంది. ఎంత అద్భుతమైన వర్ణన కదా! ఆమె చేతిలో ఉండే ఒక్కో వస్తువుకి ఒక్కో అర్థముంది. అంకుశం మనల్ని సరైన దారిలో నడిపించడానికి, పాశం మనల్ని మాయా అనే భ్రమ నుంచి బయటకు లాగడానికి, ఆమె ధరించిన కిరీటం, ఆభరణాలు, చివరికి ఆమె చిరునవ్వు కూడా ఈ విశ్వసృష్టి, స్థితి, లయలకు కారణమంటారు. ఇక్కడితో మన ప్రయాణం పూర్తయింది. బయట ఇనుపకోట నుంచి మొదలుపెట్టి ఒక్కో అందాన్ని, ఒక్కో శక్తిని దాటుకుంటూ చివరికి ఆ జగన్మాత దగ్గరకు చేరుకున్నాం. అయితే ఒక్కసారి ఆలోచించండి, ఈ రత్నాల ద్వీపం అంటే నిజంగా దేనికి ప్రతీక? ఇది కేవలం బయటెక్కడో ఉన్న ఒక ప్రదేశం గురించిన కథేనా? లేక మనందరి లోపల, మన అంతరంగంలోకి, మన ఆత్మకేంద్రం వైపు మనం చేయాల్సిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణానికిదొక రూపకమా? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను.